who is a renowned story, and Rajanandini, who is a housewife at Rajur, Karnataka. He is a native of Kovuru, which is in East Godavari. He is second in the family and is an elder sister. According to him, his father, a prolific story writer, was the person responsible for his entry into the movies. His studies lasted up to intermediate, and then he entered the film industry. In the year 1992, he became an assistant director. His hero and role model is Dr. J. Prakash Narayana, founder of Lok Shata Party. Apart from traveling, reading and playing volleyball are his hobbies. His first movie was Student Number 1 and as a director. He went places with the movie Magadhira, and his latest presentation was Adiyaga Ramanna. He is very much interested in making historical and mythological films. Thank you one and all. అందరికీ నమస్కారం అండి. వుడ్బీ డాక్టర్స్ ముందు వచ్చి నేను ఎలా మాట్లాడాను అనుకుంటుంటే నన్ను ఇంట్రడ్యూస్ చేసి నన్ను గొప్ప డాక్టర్ చేశారు. థ్యాంక్ యూ. నేను అబౌట్ 1992లో కొన్ని రోజుల పాటు కాకినాడలో ఉన్నానండి. ఇక్కడ అప్పుడు నా ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్మీడియట్తో నా ఆపేసాను. అందుకని చదవలేదు. అసిస్టెంట్ డైరెక్టర్గా ట్రై చేసుకుంటున్నాను. అప్పుడు కాకినాడలో ఉన్నప్పుడు ఈ రోడ్ మీద వెళ్తుంటే రంగరాయ మెడికల్ కాలేజ్ చూస్తే ఈ ప్లేస్లో మనం ఎప్పుడైనా వెళ్ళగలమా? దిస్ సచ్ ఏ గ్రేట్ ప్లేస్. అంటే రంగరాయ మెడికల్ కాలేజ్ ఈ సంథింగ్ గ్రేట్. అసలు ఈ క్యాంపస్లో కన్నా మనం ఎప్పుడైనా వెళ్ళగలమా అనిపించేదండి. ఆల్మోస్ట్ దగ్గర 20 సంవత్సరాల తర్వాత మీతో మాట్లాడే అవకాశం వస్తుందని అనుకోలేదు. ఐఎమ్ గ్రేట్ఫుల్. నాకు నిజంగా ఇక్కడికి వచ్చి మాట్లాడాలని చెప్పినప్పుడు ఏం మాట్లాడాలో నాకు తెలియదండి. బికాస్ ఇంతకుముందు చెప్పినప్పుడు ఇంటర్మీడియట్లో నా చదువు అయిపోయింది. I didn't know what I should speak. I really feel that you are more knowledgeable than me and you are greater than me. చదువు విషయంలో తీసుకుంటే నిజంగా ఏం మాట్లాడాలని then I thought maybe I was called here because I was successful. Maybe సక్సెస్ వచ్చింది కాబట్టి నేను మాట్లాడాలనుకుంటున్నా. సక్సెస్ ఎందుకు వచ్చిందంటే there are number of reasons అండి. లైక్ మీకు ఈ మెడికల్ కాలేజ్లో ఎలా సీట్ వచ్చిందంటే మీకు చాలా రీజన్స్ చెప్తారు. మీ తల్లిదండ్రులు ప్రోత్సాహం అవ్వచ్చు, మీరు కష్టపడి చదువు అవ్వచ్చు, మీ టీచర్స్ చాలా బాగా చెప్పవచ్చు. there are number of reasons why one can be successful. One of the reasons నేను why I am staying successful, why I was successful, one of the reasons నేను చెప్పదలుచుకున్నాను అండి. నాకు చాలా హెల్ప్ అయింది. ఇఫ్ మీకు కూడా హెల్ప్ అయితే ఇట్స్ గుడ్. నేను ముందు శాంతినివాసం సీరియల్ చేశాను బిఫోర్ ఐ బికమ్ డైరెక్టర్. శాంతినివాసం సీరియల్ అంటే మీకు తెలుసు చాలా ఫాస్ట్గా తీయాలి. సో టెక్నిక్ పెద్ద అవకాశం లేకుండా రోజుకి 20 నిమిషాలు అవుట్పుట్ కంటిన్యూస్గా షూట్ చేస్తూ ఉంటారు. సో టెక్నికల్గా కూడా పెద్ద హెల్ప్ ఎవరండి అంటే క్రేన్స్ కానీ ట్రాలీస్ కానీ ఏముండవు. కెమెరా పెట్టడం తీయడం అంతే. ఇలా ఆల్మోస్ట్ 1.5 years తీసిన తర్వాత సడన్గా నాకు డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది స్టూడెంట్ నెంబర్ 1కి. నాకు వెళ్ళి ఎలా తీయాలో తెలియదు. అంటే టెక్నికల్గా టీవీ సీరియల్లా తీయలేం కదా. సినిమాని కొంచెం బాగా తీయాలి. ప్రొవైడ్ చేసేవాళ్ళు. క్రేన్ ఉండేది, ట్రాక్ అండ్ ట్రాలీస్ ఉండేది, స్టడీ క్యామ్ ఉండేది. బట్ నాకు ఎలా ఉపయోగించాలో నాకు తెలియదు. ఒక 2-3 రోజులు ట్రై చేశాను. నాకున్న నాలెడ్జ్లో ఏదో పెట్టి తీసేద్దాం అంటే చెప్పడానికి ఇబ్బంది పడి, నాకు తెలియదు అని చెప్తే చెప్పడానికి ఇబ్బంది పడి ఏదో తీసేద్దామని ట్రై చేశాను. మనకు తెలియని విషయాన్ని తెలియదు అని ఎందుకు చెప్పాము? సింపుల్ థింగ్ ఈజ్ బికాస్ పీపుల్ మనం తక్కువగా అనుకుంటారు. ఏంటి 4 సంవత్సరాలు డాక్టర్ చదివాడు, ఇది మాత్రం కూడా తెలీదా? లేకపోతే ఇది సినిమా డైరెక్ట్ చేయడానికి వచ్చాడు, క్రేన్ ఎలా ఉపయోగించాలో తెలీదా అనుకుంటారని భయంతో చెప్పం. మన గురించి తక్కువగా అనుకుంటారని భయంతో చెప్పమంటే. బట్ ఒక 2-3 రోజుల తర్వాత నేను కెమెరా అసిస్టెంట్తో ఒక పెద్ద షూటింగ్ టైంలో
కెమెరా అసిస్టెంట్ అంటున్నట్టుగా నేను నలుగురిలో అనేసాను, నాకు క్రేన్ ఎలా చేయాలో ఎలా యూజ్ చేయాలో తెలియట్లేదు అని చెప్పి. అంటే ఇంకా ఐ కుడెంట్ క్యారీ ఇట్ ఎనీ ఫర్దర్. నేను చాలా లోపుగా చూస్తారేమో అనుకున్నాను, బట్ ఇన్ఫాక్ట్ దట్ కెమెరా అసిస్టెంట్ లాట్ ఆఫ్ పెయిన్స్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ క్రేన్ అంటే ఏంటి, ఎందుకు ఉపయోగిస్తారు, పెద్ద పెద్ద డైరెక్టర్లు ఎలా ఉపయోగించారు, అంటే తన కెమెరా అసిస్టెంట్ రకరకాల డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి పనిచేస్తారు కాబట్టి పెద్ద పెద్ద డైరెక్టర్లు క్రేన్ షాట్స్ ఎలా ఉపయోగిస్తారు అని చెప్పి చాలా డీటెయిల్గా చెప్పాడు. చాలా మంది డైరెక్టర్లు తెలియని విషయాలు నాకు చెప్పాడు. అండ్ ఆఫ్టర్ దట్ హీ ట్రీటెడ్ మీ విత్ రెస్పెక్ట్. నాకు తెలియని విషయాన్ని నేను తెలియదని ఒప్పుకుంటే ఇన్స్టెడ్ ఆఫ్ నన్ను తక్కువగా చూడడం మాట నుంచి హీ ట్రీటెడ్ మీ విత్ రెస్పెక్ట్. దట్ ఈస్ ఐ థింక్ one of the reasons మనకు తెలియని విషయాన్ని తెలియదు. ఎనీథింగ్ ఏదైనా క్వశ్చన్లు అడిగితే ఐఎమ్ రెడీ టు ఆన్సర్. అది తప్ప హీరో డాక్టర్ అవ్వాలా, దట్స్ ఎ గుడ్ సజెషన్. Good evening, sir. Good evening. My name is Vijay Kumar. మీకు జయప్రకాష్ నారాయణ చూసి ఎందుకు ఇన్స్పిరేషన్ వచ్చింది? సింపుల్ థింగ్ అంటే జయప్రకాష్ నారాయణ గారిని నేను ఫస్ట్ టైం ఇంకా లోక్సత్తా పార్టీగా పెట్టక ముందు ఇంకా ఎన్జిఓగా ఉన్నప్పుడు నేను అప్పుడు 98లో యాడ్స్ చేసేవాడిని అండి, అడ్వర్టైజ్మెంట్స్ చేసేవాడిని. ఆ టైంలో లోక్సత్తా ఎన్జిఓ గురించి అడ్వర్టైజ్మెంట్ చేయడానికి పిలిస్తే ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారా పిలిచారు ఆయన. నేను అప్పటికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేసిన సోషల్ అవేర్నెస్ యాడ్స్ లాంటివి చేసేవాడిని. ఆయన పిలిచారు, ఆయన పిలిచి లోక్సత్తా ఐడియాలజీస్ అది చెప్పి దీని మీద ఒక యాడ్ చేయాలమ్మా అని చెప్పి వాట్ ఈస్ యువర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అని అడిగారు. సో ఐ టోల్డ్ హిమ్ ఇలా నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి యాడ్స్ చేస్తున్నానమ్మా. చదువుతూ ఉంటుందండి, మేము యాడ్ని ఒక 30-35 వేలలో తీస్తాం, మాకు 15,000 20,000 అలా యాడ్ మీద మిగులుతుంది అని చెప్పాను. ఈ యాడ్స్ మూలంగా ప్రజల్లో చైతన్యం ఏమన్నా వస్తుందని నువ్వు అనుకుంటున్నావా అని అడిగారు. లేదండి, మేము తీసి యాడ్స్ మూలంగా ప్రజల్లో ఏ చైతన్యం రాదు, కేవలం నేను డబ్బు కోసం చేస్తున్నాను అంతే అన్నా. ఆయన చాలా ఆర్తిగా, ఆయన ఫేస్లో ఎక్స్ప్రెషన్ నేను ఇప్పటికీ మర్చిపోలేను. డబ్బు కోసం నువ్వు చేయొచ్చు, తప్పులేదమ్మా, బట్ అది ప్రజల డబ్బు అని గుర్తుపెట్టుకో, యూజ్ ఇట్. ఆయనకున్న అభిమానాన్ని ఐ కుడ్ సీ ఇన్ హిజ్ వన్ వర్డ్. అప్పటి నుంచి నేను అంటే నిజంగా ప్రజల పట్ల సంబంధం లేని విషయంలో నిజంగా అంత ఆర్తిగా ఎవరన్నా ఉండగలరా అనేది, అంటే రాజకీయ నాయకులు రకరకాల వాళ్ళు మాట్లాడడం చూస్తామండి, ముందు ఎలా మాట్లాడతారు, వెనకాల ఎలా మాట్లాడతారు. చాలా మంచి మూవీస్ తీశారండి, కానీ జానపదాల్లో తీసుకున్నట్లయితే ఒకప్పుడు గులేబ కావాలి కదా, బట్ ఇది మంచి సినిమాలు ఉన్నాయి. అటువంటి సినిమా ఇది లాస్ట్ మీరు తీసుకున్నటువంటి మూవీ బిజినెస్ పరంగా ఇట్స్ వెరీ గుడ్ సక్సెస్, బట్ నైతిక విలువలు ఇవన్నీ ఇంకా బాగా జనానికి మంచి విలువలు ఇచ్చే మూవీస్ మీరు చేస్తారు. అటువంటి ప్రదర్శన మీకు ఉన్నాయి. I believe that movies has a lot of influence on people. People ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి నమ్ముతాను, కానీ మూవీస్ జనాలను మార్చేస్తాయి, వాళ్ళ మెంటాలిటీని మార్చేస్తాయని నేను పర్సనల్గా నమ్మనండి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, శివ మూవీ రిలీజ్ అయినప్పుడు ఇట్ వాజ్ డౌటెడ్ as one of the most violent movies. అది ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే, స్టూడెంట్స్ బెల్టులకి చైన్లు పెట్టుకొని తిరిగే వరకు ఇన్ఫ్లుయెన్స్ చేసిన తప్పితే జనాలు ఎవరిని రౌడీలుగా మార్చలేదండి. ఐ డోంట్ థింక్ సో. అండ్ గాంధీ సినిమా వచ్చినప్పుడు నాకు తెలిసి ఎవరు గాంధీ బదులుగా మారిపోలేదు. బట్ అఫ్ కోర్స్ సినిమా హ్యాస్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ పీపుల్. డెఫినెట్లీ అదైతే డెఫినెట్గా ఉంది. అండ్ నా వరకు నేను వైలెన్స్ మూలంగా జనాల్లో పెద్ద చెడు జరుగుతుందని నేను నమ్మనండి. ఫ్యూచర్ ఇండియా ఎలా ఉండాలనుకుంటున్నారు? ఫ్యూచర్ ఇండియా అలా ఉండాలంటే ఎలా చేస్తూ బాగుంటుంది అనేది మాకు దయచేసి ఇవ్వాలి. సారీ, నాకు కొంచెం కొంచెం చెప్తారా, నాకు అర్థం కాదు. మిగతా దేశాల్లో అడ్వాంటేజెస్ ఏదైతే ఉన్నాయో ఆ అడ్వాంటేజెస్ అన్ని మనకు ఉండాలి. మన దేశంలో అడ్వాంటేజెస్ మనకి ఏదైతే ఉన్నాయో, లైక్ కల్చర్ కానీ, తల్లిదండ్రులు మనం ట్రీట్ చేసే విధానం కానీ, అవన్నీ పోకుండా మిగతా దేశాల్లో ఏదైతే మంచి అడ్వాంటేజెస్ ఉన్నాయో, మంచి సిస్టమ్స్ కానీ అవన్నీ ఏదైతే ఉన్నాయో మనకు కూడా ఉండాలనుకుంటా అండి. How we are going to achieve it? I think it lays in the hands of educated India.
మీరు మా కాలేజ్ డేకి రావడం చాలా గ్రేట్, రియల్ గ్రేట్. ఒక గ్రేట్ డైరెక్టర్ మా కాలేజ్ రావడం రియల్లీ గ్రేట్. మీ స్టోరీస్, మీ సినిమా ప్రతి స్టోరీ కూడా చాలా బలంగా ఉంటుంది. మీ ఫాదర్ తీశారు. క్వశ్చన్ అడుగుతున్నారా? క్వశ్చన్ అడుగుతున్నా. సో మీ ఫాదర్ కాకుండా ఎవరైనా బయట స్క్రిప్ట్ ఇస్తే ఆర్ యూ రెడీ టు డూ ఇట్? ఇఫ్ ఎస్, ఐఎమ్ రెడీ టు గివ్ యూ బ్యూటిఫుల్ స్క్రిప్ట్. ఆన్సర్ అండి. ఫ్రాంక్గా చెప్పాలంటే ఇవ్వరు ఛాన్సెస్. సారీ టు గివ్ యూ నెగిటివ్ ఆన్సర్, బట్ ఇవ్వడం ఎందుకు కుదరదంటే ఒక స్క్రిప్ట్ తీసుకోవడం అనేది చాలా ప్రొలాంగ్ ప్రాసెస్ అండి. జస్ట్ ఒకళ్ళు కథ వింటే అది వినేసి బాగుందా లేదా అని చెప్పేయడం అంత ఈజీ కాదు. సినిమా కథ రాయడం వేరు, ఒక వారపత్రిక కథ రాయడం వేరు, ఒక నవల్ రాయడం వేరు, ఒక టీవీ సీరియల్ కథ రాయడం వేరు. ఇట్ మారుతూ ఉంటాయి. మీరు కథ చాలా బాగా రాసి ఉండొచ్చు, బట్ ఆ కథ సినిమాగా మార్చడం అనేది వెరీ డిఫికల్ట్ జాబ్ అండి. ఇప్పుడు అనేసరికి తక్కువ చెప్పలేకపోతున్నా అండి, బట్ దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ గుడ్ కాంప్లిమెంట్స్. వన్ ఆఫ్ ద కాంప్లిమెంట్ ఐ విల్ రిమెంబర్ ఈజ్ నా సినిమా మగధీర సినిమా చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఈ సినిమా 2 సంవత్సరాలు తీశారు అనుకుంటున్నారు రాజమౌళి, బట్ నేను కూడా ఒక సినిమాని డైరెక్ట్ చేశాను. ఒక 10 సంవత్సరాలన్నా ఒక క్రియేటర్ మైండ్లో ఇది తిరగకపోతే ఈ పాయింట్ తిరగకపోతే ఇంత మంచి అవుట్పుట్ రాదు అని అన్నారండి. ఎగ్జాక్ట్గా అప్పటికి మగధీర అన్న ఐడియా వచ్చి 10 సంవత్సరాలు అయింది. సో ఐ వాజ్ థ్రిల్డ్ బై. మీరు ఓల్డ్ మూవీస్ ఏమైనా రీమేక్ చేయాలనుకుంటే ఏ మూవీ చేస్తారు? అండ్ ఎన్టీఆర్తో మీ నెక్స్ట్ సినిమా ఎప్పుడు కొంచెం మాకు చెప్తారు? మూవీస్ రీమేక్ చేయడం ప్రాబబ్లీ ఐ విల్ నాట్ డూ ఇట్ అండి. ఎందుకంటే అది చాలా కష్టమైన పని. అంత కష్టమైన పని భుజాన్ని ఎత్తుకోవడం ఎందుకు అని చెప్పి ఫీలింగ్ అండి. సో ఓల్డ్ మూవీస్ చేయనండి. అండ్ ఎన్టీఆర్తో మూవీ ఇంకా అనుకోలేదండి. ఇట్ విల్ డెఫినెట్లీ బీ దేర్, బట్ ఎప్పుడనే చెప్తాను. మీరు ఒక హాలీవుడ్ యాక్షన్ మూవీ డైరెక్ట్ చేయాలని అనుకుంటే మీరు ఏ హీరోని కాస్ట్ చేస్తారు అందులో? హాలీవుడ్ మూవీ చేయడం అనేది చాలా ఈ మధ్య కాలంలో ఏదైనా ఒక సినిమా కొంచెం స్పెషల్ ఎఫెక్ట్స్ ఏమైనా బాగుంటాయి, కొంచెం మేకింగ్ స్టాండర్డ్స్ బాగుంటాయి, హాలీవుడ్ మూవీలా ఉంది అంటాం చాలా మామూలు అయిపోయిందండి. బట్ ఐ థింక్ వీఆర్ లాగింగ్ వెరీ వెరీ బిహైండ్ హాలీవుడ్ స్టాండర్డ్స్లో. ఏదో కొన్ని షార్ట్స్ కొన్ని సీన్స్ తీయగలుగుతున్నాను తప్పితే ఐ డోంట్ థింక్ వీఆర్ ఎనీవేర్ నియర్ ద హాలీవుడ్ స్టాండర్డ్స్. ఒకవేళ తీసే అవకాశం ఉంది అంటే నేను డెఫినెట్గా హీరో గురించి ఆలోచించాను, డెఫినెట్గా సబ్జెక్ట్ గురించి ఆలోచిస్తాను. ఐ థింక్ నాకు వన్ ఆఫ్ ద రెవల్యూషన్ ఏంటంటే అండి, క్రౌచింగ్ టైగర్ హిడెన్ డ్రాగన్ వచ్చినప్పుడు అది అమెరికా అంతటా చాలా పెద్ద విజయం సాధించింది. బట్ దాని చైనీస్ లాంగ్వేజ్లోనే రిలీజ్ చేశారండి, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ పెట్టి. ఇంగ్లీష్లో డబ్ చేయలేదు. నాకు అంత ఛాన్స్ వస్తే ఇండియన్ మైథాలజీ, మహాభారతం, రామాయణం, మన పౌరాణికాలని మన కైండ్ ఆఫ్ ఎమోషన్స్తో, మన కైండ్ ఆఫ్ మ్యూజిక్తో తీయడానికి ట్రై చేస్తాను. మిమ్మల్ని నిలదీస్తున్నాను అనుకోవద్దు. మొన్న హెచ్ఎఫ్టీవీలో ఫంక్షన్ చూసాం సార్. దాంట్లో మీరు గవర్నమెంట్ డాక్టర్స్ అసలు సరిగ్గా పనిచేయరు అంటే, ఒక స్నేక్ బైట్ కేసు వచ్చినా సరిగ్గా ట్రీట్ చేయరు అని మీరు అన్నారు. గవర్నమెంట్ డాక్టర్స్ కూడా చాలా కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు సార్. మీరు ఆ యాంగిల్లో ఎప్పుడూ చూడట్లేదు. ఈవెన్ మీ సినిమాల్లో కూడా పాజిటివ్ యాటిట్యూడ్ ఎప్పుడూ చూపించట్లేదు. చిరంజీవి అంత మనిషి అలా చూపిస్తే ఎవరికి చూసుకోండి. అది చాలా బాధ అనిపించింది. అంటే అక్కడ ఉన్న డాక్టర్స్ చాలా కష్టపడి పనిచేసేవారు సార్. వాళ్ళకి అంత అవసరం లేదు, పనిచేయాల్సిన అవసరం కూడా లేదు, అయినా పనిచేస్తున్నారు. మీరు ఆ పాజిటివ్ యాటిట్యూడ్ చూపించట్లేదు. ఎప్పుడు మాలో నెగిటివ్ యాటిట్యూడ్ మేము ఎంత కష్టపడుతున్నామో చూపించట్లేదు. అదే బాధ కలిగింది. మిమ్మల్ని నిలదీయట్లేదు సార్. మొత్తం చూసారో లేదో నాకు తెలీదు. మీరు చూసుంటే ఐ థింక్ యూ వుడ్ హ్యావ్ గాట్ ద ఆన్సర్ ఇన్ దాట్. మీరు అన్న దాంట్లోనే ఒకటి అన్నారు. మీరు ఏం చెప్పారంటే మీ సినిమాల్లో కూడా డాక్టర్స్ గురించి పాజిటివ్గా చూపించట్లేదు అని. ఎందుకన్నారంటే నెంబర్ ఆఫ్ సినిమాల్లో డాక్టర్స్ని బ్యాడ్గా చూపించారు కాబట్టి. దట్ డజంట్ మీన్ ఏ సినిమాల్లోనూ డాక్టర్ని మంచిగా చూపించింది లేదు అని అనకూడదు. సింహ సినిమా ఏముంది, డాక్టర్ హీరో చేశారుగా. సో మేము కూడా ఆ హెచ్ఎండివి ప్రోగ్రామ్ లో డాక్టర్ చూపించిన డాక్టర్స్ లో ఉన్న నెగిటివ్ యాంగిల్ చూపించామంటే ఇట్ డజంట్ మీన్ ఆల్ ద డాక్టర్స్ ఆర్ బ్యాడ్. బట్ అన్ఫార్చునేట్లీ వెదర్ యూ అగ్రీ ఆర్ నాట్, మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ ఆర్ బ్యాడ్. It's a sad fact.
బట్ ఐ థింక్ నెక్స్ట్ జనరేషన్ మీరు వచ్చి ఆ ఫ్యాక్ట్ని మార్చి డాక్టర్స్ మీద విలువ పెంచుతారని నేను ఆశిస్తున్నాను. చేశారు కదా ఒక సినిమాలో హీరో కింద చేయొచ్చు కదా. ఇర్రెలెవెంట్, వదిలేద్దాం దాన్ని. అండ్ నాకు తెలిసి స్టేజ్ మీద పర్ఫామ్ చేయడానికి చాలా మంది మేకప్ వేసుకొని రెడీగా ఉన్నారు. వాళ్ళందరూ నన్ను చాలా తిట్టుకుంటూ ఉంటారు, ఎప్పుడు ఆపేస్తే మేము వచ్చి పర్ఫామ్ చేస్తామని. సో టైం ఎంతవరకు మాట్లాడొచ్చని మీరు చూసి యూ ప్లీజ్ కంటిన్యూ. ముందు నిలబడి మాట్లాడడం అనేది I feel it is a great honor, and I thank one and all who has given me this opportunity to stand before you and talk to you. Thank you very much. Good evening, everybody. I am sorry to stand in front of everybody and condemn what Mr. Rajamouli said. And we are absolutely wrong to consider and to think that majority of the doctors are wrong. Maybe, I don't know how to condemn it, but you have to make sure of that statement. Maybe, of course, you may be feeling that, but you have to change that idea, because your idea is not that. You may tell it like that. In the cinema, there is a different issue, but in the public platform, and to tell that the majority of the doctors are bad, I am not able to digest that. And maybe a few of them will admit that nobody can get perfect. That we will pray. And the way he said, no, I am not telling emotionally. But majority of the doctors, maybe I do not know what experience you have to tell that the majority of the doctors are wrong or bad. I strongly condemn that whatever reasons you tell, we all protest to tell that word. Thank you. బాబు గారు మాట్లాడే మాటలకి మీ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి నా మాటలు మిమ్మల్ని ఎంత యాంకర్ చేసేయో ఐ కెన్ అండర్స్టాండ్. బట్ ఐఎమ్ సారీ సార్, ఐ రియల్లీ స్టిక్ బై మై వర్డ్స్. ఎందుకు అని నేను ఆ మాట అంటున్నాను అంటే, ఒక్క డాక్టర్లనే కాదు, ఒక్క వైద్య రంగంలోనే కాదు, వ్యవసాయ రంగం తీసుకోండి, మా సినిమా ఫీల్డ్ తీసుకోండి, ఇంజనీర్స్ తీసుకోండి, ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ మనకున్న స్కిల్కి మనం చేయాల్సిన లెవెల్కి పర్ఫామ్ చేయట్లేదు. కాబట్టే మనం ఇంకా డెవలపింగ్ నేషన్గానే ఉంటుంది.